హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా ప్రైమ్ జ్యువెలరీ. ఈ రోజు ముందు కొత్త కలెక్షన్స్ అన్ని తీసుకొని వచ్చండి. ఇవన్నీ కూడా నిన్నే రీస్టాక్ అయ్యాయి. సో వెంటనే వీడియో చేసి మీకు తీసుకొని వచ్చేస్తున్నాను అనమాట. అండ్ మీరు చూసిన ప్రతి ఐటమ్ కూడా సింగిల్ ఐటమ్ కూడా కొరియర్ చేస్తాము. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీరు కాంబోలో చూస్తున్న ఐటమ్స్ అన్ని ఓన్లీ కాంబో ప్రైస్ అండి. మళ్ళీ సింగిల్ ప్రైస్ వేరేగా ఉంటుంది. సో ఇవి మీకు ఇందులో చూసిన ఏ ఐటమ్ అయినా సింగిల్గా కావాలి అంటే మనం విత్ సింగిల్తో ప్రైస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ వీడియో లేదు అనుకుంటే కనుక మన ఓల్డ్ వీడియోస్ కూడా మీరు చూసారంటే అందులో ఎక్కడైనా కానీ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో అలా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. బికాజ్ ఇన్ని ఐటమ్స్కి ప్రైస్ అనేవి మనం గుర్తుపెట్టుకోలేము కదండి. అందుకోసమే సో మళ్ళీ మీరు ఒక్కదాని ప్రైస్ చెప్పండి అంటే నేను వెతికి చెప్పాల్సి వస్తుంది. నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. అందుకోసం మీకు కాంబో కావాలంటే తీసుకోండి. సింగిల్ కావాలనుకున్న మన ఓల్డ్ వీడియోస్ కూడా చెక్ చేసి అందులో నుంచి మీరు ప్రైస్ చూసుకొని అప్పుడు అవైలబిలిటీ చెక్ చేసి బుక్ చేసుకోండి. కాంబోలో ఉన్నవి సింగిల్గా ఇవ్వడం కుదరదు. అవి కాంబో ప్రైస్ మాత్రమే. బికాస్ అవి మనం ఆఫర్లో పెడుతున్నాము. సో మీకు ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది. అండ్ మాకు కూడా ప్రైస్ గుర్తుండదు సింగిల్ ఐటమ్. మీరేంటంటే మళ్ళీ దాన్ని ఇదే ప్రైస్కి సింగిల్ అడిగితే కష్టం అవుతుంది అనమాట. సో ఇందుకోసం మీకు ఇక్కడ చూడండి లాంగ్ మీకు సపరేట్గా ఇక్కడే ప్రొవైడ్ చేశాను. కొన్ని ఐటమ్స్కి అయితే ఇదే వీడియోలో ఉన్నాయండి. కొన్ని ఐటమ్స్కి మాత్రం మీరు ఓల్డ్ వీడియోస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా అండి. అండ్ మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ అండి ఒకసారి మా కలెక్షన్స్ మొత్తం చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం చాలామంది మర్చిపోతున్నారు. నోటిఫికేషన్ రాదండి. సో అప్పుడు నేను ఎప్పుడు వీడియో పెడుతున్నానో మీకు ఐడియా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ వచ్చినట్టు మీరు వీడియో చూడగలుగుతారు. ఓకేనా. అండ్ గివ్ అవే కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే సో నెక్స్ట్ వీక్ అనేది మీకు గివ్ అవేని ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాను. మ్యాక్సిమం 13th వీడియోకి 14th నేను అనౌన్స్ చేసి మీకు పంపిస్తానండి. సో 12th or 13thలో నేను ఒక వీడియోని అయితే పెడతాను. ఆ రోజు కన్ఫర్మ్ చేసి చెప్తాను అనమాట ఏ వీడియోకి గివ్ అవే ఉంటుంది, ఏ రోజు అనౌన్స్ చేస్తాను అని క్లియర్ కట్గా. సో అప్పుడు కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ నాకు కొంచెం వేరే వర్క్స్ కూడా ఉంటున్నాయి. అండ్ మన వీడియో కూడా ఛానల్ కూడా కొంచెం మళ్ళీ సెట్ అవ్వాలి. అందుకోసమే కొద్దిగా బ్రేక్ తీసుకున్నాను గివ్ అవే వాళ్ళకి. అండ్ గివ్ అవే రూల్స్ వచ్చేసి మన వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడాలి అండి. అండ్ లైక్ చేసి లైక్ నెంబర్ని కింద కామెంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇంతే సింపుల్ రూల్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ నెక్స్ట్ 14th నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఒక 2 days ముందు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈ రోజు రేపు ఒక 2 days అయితే మీరు వెయిట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఉంటుంది. అండ్ అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి కూడా షేర్ చేస్తూ ఉండండి. వాళ్ళు ఎవరికైనా అకేషన్స్కి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ వచ్చే మన ఇప్పుడు ఈ 2 months మాత్రమే మనకి ఈ ఇయర్లో వెడ్డింగ్స్ ఉన్నాయి కాబట్టి సో వాళ్ళు పాపం ఫాస్ట్గా షాపింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మెయిన్లీ అంటే అర్జెంట్ డెలివరీస్ అయితే నేను తీసుకోవట్లేదండి. కంపల్సరీ 10 days టైం అయితే ఉండి తీరాల్సిందే. సో 10 days టైం ఉంటేనే మీరు కాంటాక్ట్ అవ్వండి. లేదు మేడం 2 days 3 days అంటే సారీ అండి నేను తీసుకోను. బికాజ్ పంపిస్తామండి. ఇన్ కేస్ మీకు రాకపోతే సో మీరు హట్ అవ్వాలి, నేను హట్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఓన్లీ అర్జెంట్ డెలివరీస్ అయితే తీసుకోవట్లేదు. డిస్పాచ్ వచ్చేసి మీకు ఈరోజు 3 o'clock లోపు ఆఫ్టర్నూన్ 3 o'clock లోపు బుక్ చేసుకున్న వాళ్ళు ఈరోజు డిస్పాచింగ్ మ్యాక్సిమం అయిపోతుంది. ఈరోజు మిస్ అయితే రేపు అవుతుంది అనమాట. అండ్ ఆ తర్వాత నైట్ ఎవరు బుక్ చేసుకున్న వాళ్ళు రేపు లేదా ఎల్లుండి అనేవి ప్యాకింగ్ కొరియర్ అవుతాయండి. సో ఇది మ్యాక్సిమం ఆల్మోస్ట్ అవుతాయి. 70% కేసెస్లో ఇలాగే ఉంటుంది. ఓన్లీ 2-3 items మాత్రమే కొంచెం లేట్ డెలివరీ అనేది అవుతుందన్నమాట. అది మీకు నేను ఇన్ఫామ్ చేస్తాను. బట్ స్టిల్ కొరియర్ టైమింగ్ మనం చెప్పలేము కాబట్టి ఒక్కొక్కసారి బై మిస్టేక్ మేము ఎక్కడైనా ప్యాక్ చేయడం మర్చిపోయినా ఎవరిదైనా ఆర్డర్ని సో ఇలాంటి ఇష్యూస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మినిమం 10 days టైం తీసుకుంటున్నాం. ఇండియన్ పోస్టల్కి అయితే ఖచ్చితంగా టైం తీసుకుంటుంది. ట్రాక్స్ అన్ని ట్రాకింగ్ గ్రూప్లో ఇస్తానండి. మ్యాక్సిమం ఇస్తాను. ఒక్కొక్కసారి కొంచెం పర్సనల్ పనుల వల్ల లేట్ అవుతుంది ట్రాకింగ్ ఇవ్వడం అనేది. అండ్ ఎవరైతే డైలీ అప్డేట్స్ కోసం మన గ్రూప్లో జాయిన్ అవుతారో సో వాళ్ళందరికీ రిక్వెస్ట్ అండి. గ్రూప్లో అప్డేట్ ఇచ్చే నెంబర్స్ వేరే ఉంటాయి. బట్ మీరు మాత్రం నాకు నెంబర్కి మాత్రమే ఆర్డర్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ వీడియోలో నేను చెప్పే ప్రతి విషయాన్ని మీరు క్లియర్గా వినండి. అప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. జీజే పాలిష్లో మనకి చోకా సెట్స్ అండి వెడ్డింగ్స్ కోసం నిన్నే వచ్చాయి ఇవన్నీ స్టాక్ కూడా. సో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫాస్ట్గా అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ క్వాలిటీ వైజ్గా చెప్తున్నానండి. మీరు చూసిన ఈ ఐటమ్స్ అన్నీ కూడా అంటే మీకు మ్యాట్ గోల్డ్, మ్యాట్ ప్రీమియం వీటిలో వస్తాయి. అండ్ ఇది చూడండి సిల్వర్ పాలిష్ నెక్ సెట్ అనమాట. చాలా కాలం తర్వాత రీస్టాక్ అయ్యండి. అప్పుడు వచ్చాయి, మనం లాస్ట్ ఇయర్ ఏమో వచ్చాయి స్టాక్. అండ్ ఇవి జీజే సెట్స్ అండి. లో బడ్జెట్లో కావాలి, సింపుల్గా కావాలి, 3 layers అనుకునే వాళ్ళకి. అండ్ ఇందులో కాస్ట్లీవి కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ 3,000 వరకు రేంజ్ ఉన్నవి. బట్ మనకి అంటే బడ్జెట్ పీపుల్ కూడా ఉంటారు కదండి. అందరూ హై కాస్ట్ని ప్రిఫర్ చేయలేరు. అలాంటి వాళ్ళ కోసం మనం లో బడ్జెట్ ప్రైజెస్ కూడా తీసుకొచ్చాం. అండ్ మనం బడ్జెట్ లో పెడుతున్నప్పుడు దాని యొక్క క్వాలిటీ క్వాంటిటీ కూడా కొంచెం డిఫరెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, మళ్ళీ మీరు ఇలా అనద్దు ఇదేంటి మేడం ఇలా వచ్చింది అనేసి. సో ప్రైస్కి తగ్గ క్వాలిటీ అయితే ఉంటుంది అండి ఖచ్చితంగా మనం. అండ్ మన ప్రైస్ కూడా జెన్యూన్ ప్రైస్ అని నేను మీ దగ్గర ఎవరి దగ్గర ఎక్స్ట్రా ప్రైస్ అయితే వసూలు చేయట్లేదు. ఫ్రీ షిప్పింగ్ తోటి మీకు ఇచ్చే ఐటమ్స్ అన్నీ కూడా మంచి ఐటమ్స్ ఇప్పిస్తున్నాము. అలాగే వాట్సాప్ గ్రూప్లో మనకి డైలీ 200 అప్డేట్స్ వరకు వస్తాయండి. ఇప్పుడు మీరు ఈ యొక్క వీడియోలో నియర్లీ 100 items వరకు చూస్తారు కలెక్షన్స్ని. సో ఇక వాట్సాప్ గ్రూప్లో ఇవన్నీ డైలీ వస్తున్నాయంటే ఎంత ఉంటుందో చూడండి. మీకు స్టోరేజ్ ప్రాబ్లం ఉంటుండే అనుకునే వాళ్ళు
క్లియర్ చాట్ కొట్టచ్చండి. బట్ దానికి ముందుగా మీకు నచ్చిన ఐటమ్ని విత్ ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకొని క్లియర్ చాట్ కొట్టేయండి. అండ్ వీలైనంత వరకు ఇక్కడ నుంచి రెగ్యులర్గా మన యూట్యూబ్లో ఛానల్లో ప్రతిరోజు వీడియో వస్తుంది కాబట్టి గ్రూప్లో లేకపోయినా కూడా మీకు ఇక్కడ ప్రైస్ అనేది దొరుకుతుంది. సో మీరు గ్రూప్లో ఇక్కడ 2 మెయింటైన్ చూసుకునే వాళ్ళైతే 2 ఫాలో అప్ అయినట్టయితే మీకు ప్రైస్ ప్రాబ్లం అనేది ఎప్పటికీ రాదండి. కాకపోతే కొన్ని ఐటమ్స్ నేను వీడియో చేయడం ఆలస్యం అవ్వచ్చు, ఒక్కొక్కరోజు బిజీగా ఉండి, అలాంటప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ మిస్ అయినవి గ్రూప్లో దొరుకుతాయి. అండ్ నేను వీడియో చేయడానికి నాకు పట్టే టైంలోపు మీరు గ్రూప్ నుంచి బుక్ చేసుకోవచ్చు. సో అది వాట్సాప్ గ్రూప్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట, అంతే, ఇంకేం లేదు. అండ్ ఇవే కాకుండా ప్రీమియం కలెక్షన్స్ మన దగ్గర అంటే వేరే నాన్ కోడ్స్ కావచ్చు, వేరే కోడ్స్వి కావచ్చు, ఇలాంటివన్నీ చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే మనవే కాకుండా డిఫరెంట్ కలెక్షన్స్ కూడా ఉంటాయి కదా, అలాంటివి కూడా ఇష్టపడే వాళ్ళ కోసం, అలాంటి కస్టమర్స్ కోసం కూడా మనం ప్రీమియం గ్రూప్ని క్రియేట్ చేస్తాం. అందులో కూడా డైలీ హండ్రెడ్స్ ఆఫ్ అప్డేట్స్ వస్తుంటాయి. అవి అయితే వీడియో చేయడానికి కొంచెం కష్టం ఉండేది, ఎందుకంటే అవి ఎక్కువగా ఫొటోస్ రూపంలో ఉంటాయి కాబట్టి వీడియో చేయడం అనేది మనకు కొద్దిగా కష్టం అవుతుంది. ఆ కలెక్షన్స్ అన్ని ప్రీమియం కలెక్షన్స్ అని వేరే గ్రూప్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. సో ఫోర్స్ అయితే ఏమీ లేదు, ఓకే. బట్ వీడియో చూసే వాళ్ళు మాత్రం దయచేసి స్కిప్ చేయకండి. వీలైనంత వరకు వాయిస్ వినండి, నేనేం చెప్తున్నాను ఏంటి అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. ఏదైనా ఒక 2-3 వీడియోస్ మీరు కంటిన్యూగా విన్నారంటే మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయండి. అండ్ మెయిన్లీ యూట్యూబ్ నుంచి బుక్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఓపెనింగ్ వీడియో గురించి చేయట్లేదండి. సో ఏదైనా రాంగ్ వచ్చింది అనుకోండి, మేడం ఇది ఇలా వచ్చేసింది అని చెప్పేస్తున్నారు. అలా కాదని ఫస్ట్ అయితే ఓపెనింగ్ వీడియో షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత డ్యామేజ్ ఉంటే చెప్పండి. అండ్ డ్యామేజ్ ఉంటే మాత్రమే ఎక్స్చేంజ్ ఉంటుంది. మీకు నచ్చలేదు అనే రీజన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యాట్ ఐడియా లేదు, మీకు పీస్ నచ్చలేదు, రీజన్స్ ఏవైనా ఉంటాయండి. మీరు పిక్చర్లో చూసి ఇంకోలా ఎక్స్పెక్ట్ చేశారు, రియాలిటీలో మీకు వేరేలా అనిపించింది. అలాంటి రీజన్స్కి అయితే ఎక్స్చేంజ్ అనేది ఉండదు. మనం సేమ్ డిజైనే పంపిస్తాము. ఇన్ కేస్ వేరే ఐటమ్ ఏదైనా వస్తే మాత్రం మీరు ఓపెనింగ్ వీడియో షేర్ చేస్తే మేము ఎక్స్చేంజ్ అనేది తీసుకుంటాం. ఖచ్చితంగా ఎక్స్చేంజ్ ఉంటుంది. ఓపెనింగ్ వీడియో ప్రాపర్గా ఉండాలి, ఎలా పడితే అలా తీయకూడదు. నీట్గా పార్సల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపించి నీట్గా తీయాలన్నమాట. డ్యామేజ్ మొత్తం అందులోనే చూపించాలి. ఓపెనింగ్ వీడియో తీయకుండా సైడ్ నుంచి మేడం ఇక్కడ డ్యామేజ్ ఉంది అంటే చెప్పకూడదు అనమాట. వీడియో సెండ్ చేశాకే ఏదైనా ఉంటుంది, ఓకేనా. సో వీడియో 5 మినిట్స్ అయినా పర్వాలేదండి, నిదానంగా ఒక్కసారే కదా, డ్యామేజ్ లేకపోతే మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు కదా, అందుకోసం అనమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఓపెనింగ్ వీడియో మీరు పంపించాక నాకు అడ్రస్ ఇవ్వడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. సో మీరు కొంచెం వెయిట్ చేయాలి దానికి, ఎందుకంటే నేను మా స్టాఫ్తో చూసి మాట్లాడాలన్నమాట. ఇది ఎవరు ప్యాక్ చేశారు, అసలు ఇది మనం ప్యాక్ చేసినప్పుడు ఎందుకు ఇలా మిస్టేక్ జరిగింది, కొద్దిగా నాకు డీటెయిల్స్ అయితే పడుతుంది. ఒక్కోసారి 2-3 డేస్ టైం కూడా పడుతుంది. వన్స్ క్లియర్ అయిన తర్వాత అంటే ఇవన్నీ మనం గోడౌన్కి పంపిస్తామండి, లేదంటే వేరే షాప్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇవి డ్యామేజ్ అన్నీ తీసుకొని కరెక్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు మాకు. సో మేము వాళ్ళకి ఎవరికొకరికి సెండ్ చేస్తాం అనమాట. మాకు వాళ్ళ దగ్గర నుంచి దీన్ని రిపేర్ చేయించుకోగలుగుతాము, అలా చాలా ఉంటాయి. సో వాళ్ళలో ఎవరికైనా మేము ఎవరో ఒకళ్ళ అడ్రస్కి దీన్ని పంపించేస్తాము. వన్స్ పంపించిన తర్వాత అలా రీచ్ అయింది అని చెప్పగానే మళ్ళీ ఇక్కడ నుంచి మేము న్యూ పీస్ అనేది మీకు సెండ్ చేస్తామంటే అది మీ దగ్గర రావడానికి కొంచెం టైం పడుతుంది. సో రిటర్న్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ మాత్రం ఖచ్చితంగా టైం టేకింగ్ ఉంటుందండి. ప్లీజ్ ఇది మాత్రం మీరు అర్థం చేసుకోండి. ఓపెనింగ్ వీడియో ఇవ్వకుండా మాత్రం ఎలాంటి కంప్లైంట్స్ చేయొద్దు. వీడియో ఉంటే ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేస్తాను, డ్యామేజ్ వచ్చినా వేరే ఐటమ్ వచ్చినా ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. బట్ ప్రాసెస్ అవ్వడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. అదైతే నాకు టైం అయితే మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ప్లీజ్ అండి. సో ఇదొక్కటే మీకు కొంచెం ఇష్యూ ఏదైనా ఉండేది అంటే. అండ్ డెలివరీ టైం ఖచ్చితంగా 10 days ఉంటుంది. కొన్ని ఐటమ్స్కి ట్రాకింగ్స్ అయితే రావండి, బట్ ఐటమ్స్ అయితే డిస్పాచ్ అయిపోతాయి. ఓకే, కొన్ని లేట్ డెలివరీ ఐటమ్స్ కూడా ఉంటాయి. సో ఒక్కొక్కటి ఐటమ్ని బట్టి మీకు డిపెండ్ అయిపోతుందండి, ఏ ప్రోడక్ట్ని బట్టి. సో ఈచ్ ప్రోడక్ట్కి డిఫరెంట్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది, ఓకేనా. సో మీకు ఆల్మోస్ట్ నేనైతే ఏవి దాచిపెట్టకుండా ఓవరాల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. మీరు బై చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి ఆ ఐటమ్ని మీరు మెసేజ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి, ఓకే. అండ్ అవైలబిలిటీ చెకింగ్ టైం వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మాత్రమేనండి. సో ఈవినింగ్ 6 తర్వాత అంటే మాత్రం మ్యాక్సిమం రిప్లైస్ అనేవి కొంచెం లేట్గానే వస్తాయండి. ఇన్ కేస్ నేను ఫ్రీగా ఉంటే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, లేదా వర్క్లో ఉన్నాను, లేదా ఎందుకంటే ఈవినింగ్ అనేది కంప్లీట్లీ ఫ్యామిలీ టైం అనమాట. సో ఆ టైంలో ఎంతవరకు రెస్పాండ్ అవుతాను అనేది ఆ రోజుని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. నేను ఖాళీగా ఉంటే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను, లేదు మేము ఎక్కడికైనా బయటకు వెళ్ళాము, ఇలా ఏదైనా అవుట్ సైడ్కి వెళ్ళామంటే రెస్పాన్స్ అనేది లేట్ అవుతుంది, ఓకే. చాలామంది ఏంటంటే రెస్పాండ్ అవ్వండి అని కొంచెం ఫీల్ అవుతుంటారు. అండ్ సో అవైలబిలిటీ చెక్ చేయాలంటే డే టైంలోనే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం అండి, మీరు ఖచ్చితంగా పేమెంట్ చేయడానికి రెడీగా ఉన్నట్లయితేనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. హడావిడిగా అంటే మీరు ఎప్పుడు మెసేజ్ చేస్తారో అప్పుడు రిప్లై ఇచ్చేసి అప్పుడైతేనే పేమెంట్ చేస్తాము అనుకుంటే కష్టం అండి. ఎందుకంటే మాకు కొన్ని టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్లో మాత్రమే మేము రిప్లై అవ్వగలుగుతాము. అప్పుడే చెక్ చేసి మీకు ఆన్సర్ అనేది చేయగలుగుతాం. మేము ఆన్సర్ ఇచ్చిన వెంటనే మీరు పేమెంట్ చేయడానికి విల్లింగ్ చూపించండి. మేము అవైలబిలిటీ చెప్పిన తర్వాత ఒక 1 hour వరకు మాత్రమే హోల్డ్ చేస్తామండి. ఆఫ్టర్ దట్ హోల్డ్ చేయడము, ఆ తర్వాత ఎవరు ముందు పేమెంట్ చేస్తే వాళ్ళ దగ్గర ఆర్డర్స్ మేము కన్ఫర్మ్ చేస్తాము. ఈవెన్ మీరు పేమెంట్ చేసేటప్పుడు మేము కన్ఫర్మ్ చేయలేమండి. వన్స్ పేమెంట్ చేశాక మేము ఆర్డర్ ప్రాసెస్ చేసేటప్పుడు అప్పుడు స్టాక్ చూసి అప్పుడు మీకు రెస్పాండ్ అవుతాం. సో ఓవరాల్ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా పే చేయాలనుకున్నప్పుడే కాంటాక్ట్ చేయండి, వర్కింగ్ అవర్స్లోనే కాంటాక్ట్ చేయండి. లేట్గా రెస్పాండ్ అయినా
నేను చెప్పిన వెంటనే పేమెంట్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్. ఈ కొన్ని రూల్స్ మాత్రం లైట్గా ఫాలో అప్ అవ్వాల్సి ఉంటుంది అంతేనండి. ఎందుకంటే కొన్నిసార్లు ఇష్యూస్ జరుగుతుంటాయి కాబట్టి చెప్తున్నాను. ఓకే, అండ్ క్వాలిటీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి మొత్తం ఓవరాల్గా. అండ్ ఇప్పుడు మీకు బ్లాక్ బీడ్స్ చూపిస్తాను. న్యూ స్టాక్ వచ్చింది, బట్ మీకు డిస్పాచ్ టైం అయితే వచ్చాయి, అప్పుడు అయిపోయాయండి. బల్క్ స్టాక్స్ తీసుకున్నారు, మళ్ళీ రీస్టాక్ అవుతాయి ఈ వీక్లో. రీస్టాక్ అయ్యాక మీరు బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. కీప్ సపోర్టింగ్ మీ.